అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు పోలీసులపైన, అధికారులపైన వైకాపా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం, ఆక్షేపణీయం. తమ పార్టీకి చెందిన వల్లభనేని వంశీని జైలు వద్దకు పోయి పరామర్శించడం అనేది అది సమర్థనీయం, అదేం తప్పు కాదు. తమ పార్టీ వాడు కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఎటువంటి వాడైనా ఒకవేళ తప్పు చేశాడు లేదు తర్వాత ఒకవేళ తప్పు చేసిన ఒక పార్టీ నాయకునిగా పోయి పరామర్శించడం అనేది అది నాయకుని లక్షణం, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ అది ఏదో అక్రమ కేసు అయినట్లు, వల్లభనేని వంశీ చాలా సచ్చీలుడైనట్లు, తప్పుడు కేసులు పెట్టినట్లు ఆ విధంగా వ్యాఖ్యానించడం, అతను వెనకేసుకురావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వల్లభనేని వంశీ ట్రాక్ రికార్డ్ అందరికీ తెలుసు. అతని మీద అనేక కేసులు ఉన్నాయి, ఒక్క కేసు కాదు. దాడుల కేసులు, కిడ్నాప్ కేసులు, రకరకాల కేసులు ఉన్నాయి. తర్వాత అతను గతంలో ఏ విధంగా టీడీపీ నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. కాబట్టి అతని మీద ఉండే కేసు అక్రమమా సక్రమం అనేది అది కోర్టులో తేలుతుంది. కానీ అతని ట్రాక్ రికార్డు మాత్రం అంత ఎన్నికేసుకు రావాల్సినంత ట్రాక్ రికార్డు మాత్రం కాదు. కానీ పరామర్శించడం అది ధర్మం, అది నాయకుని లక్షణం కూడా. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద, అధికారుల మీద చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా అభ్యంతరకరం. అది ఒక నాయకుడుగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు కాదు. ఒకవేళ పోలీసులు కానీ అధికారులు కానీ తప్పు చేస్తే వాళ్ళను సున్నితంగానే మీరు మీ పని మీరు చేయండి, అన్యాయం చేయొద్దు, ఎల్లకాలము ఈ పార్టీనే ఉండదు, మేము వచ్చినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్తే అర్థం ఉంది. కానీ అలా కాకుండా ఒకవేళ రిటైర్డ్ అయిపోయినా, సప్త సముద్రాలు దాటినా వాళ్ళను తీసుకొచ్చి నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసి నిలబెడతాం, ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అది ఏమాత్రం సహేతుకం కాదు. అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదు. ఇది నోటి దూల కింద వస్తుంది, నోటి దురుసుతనం కింద వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మురిగే కుక్కలు కరవవు, కరిసే కుక్కలు మొరగవు అనేది ఆ సామెత జ్ఞాపకం వస్తుంది. ఇటువంటి వాచాలత్వం ఉండే వాళ్ళని చూసే మహాకవి వేమన 2 పద్యాలు చెప్పాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబం మ్రోగున విశ్వదాభిరామ వినరవేమ, గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి పారుచుండు మోతతోడ, సజ్జనుడోర్చున్నట్లు అదముడోర్వగలేడు విశ్వదాభిరామ వినరవేమ అని మహాకవి వేమన ఇలాంటి నోటు దురుసు ఉండే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవి చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.